Next problem. If the equation of a hyperbola is 9x square minus 16y square plus 72x minus 32y minus 16 is equal to 0. ఒక హైపర్బోలా యొక్క ఈక్వేషన్ ఇచ్చారు. దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ఇట్స్ కాంజుగేట్ హైపర్బోలా, దాని కాంజుగేట్ హైపర్బోలా ఎలా ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో హైపర్బోలా ఇచ్చి కాంజుగేట్ హైపర్బోలా అడిగితే ముందుగా ఇచ్చినటువంటి హైపర్బోలాని మనం స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ హైపర్బోలా ఇంటూ స్టాండర్డ్ ఫామ్, దెన్ ఓన్లీ వీ గెట్ ద కాంజుగేట్ హైపర్బోలా. సో లెట్ us see that. దీన్ని మనం స్టాండర్డ్ ఫామ్లోకి మార్చుకోవాలి. స్టాండర్డ్ ఫామ్లోకి మార్చుకోవాలంటే 9x స్క్వేర్ 72x. సో ఈ రెండు టర్మ్స్ ఒక గ్రూప్గా ప్లస్ దాంట్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కనుక ఉన్నట్లయితే దాన్ని మనం కామన్ తీసుకుంటాం. సో ఈ రెండు టర్మ్స్ని ఒక గ్రూప్గా తీసుకొని ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఉంటే దాన్ని కంపల్సరీగా మనం కామన్ తీసుకోవాలి. సో 9 1 ఇక్కడ 9 8 అట్లానే వై స్క్వేర్ టర్మ్స్, వై స్క్వేరు వై టర్మ్ ఈ రెండు ఒక గ్రూప్గా తీసుకొని అక్కడ ఉన్నటువంటి వై స్క్వేర్ కోఎఫిషియంట్ కూడా మనం కామన్ తీసుకోవాలి. టేక్ -16 యాజ్ కామన్, దెన్ ఇట్ బికమ్ వై స్క్వేర్. సో మైనస్ కామన్ తీస్తే మైనస్ ప్లస్ అవుతుంది, 16 2 ఓకే. అండ్ దిస్ ఈజ్ ద రిమైనింగ్, అది రైట్ సైడ్ వెళ్ళిపోతే ప్లస్ అవుతుంది. సో 9 ఇంటూ ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ని, ఇది ప్లస్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ 2ab, ఇక్కడ కూడా అంతే ఏ స్క్వేర్ ప్లస్ 2ab. ఒకవేళ మైనస్ ఉంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab, ఆ విధంగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేరే, 2 ఇక్కడ లేకపోయినా తీసుకోవాలి, ఇక్కడ వస్తే దాంట్లో తీసుకోవచ్చు. 2a అంటే ఎక్స్, ఏ స్క్వేర్, సో ఏ అంటే ఎక్స్. సో బి ఎంత వస్తుంది, ఇంకా 8 రావాలంటే 4 తీసుకోవాలి, 2 4 సో ఏ స్క్వేర్ ప్లస్ 2ab. సో ఏ అంటే ఎక్స్, బి అంటే 4. ఈ ఫార్ములా కంప్లీట్ కావాలంటే ప్లస్ బి స్క్వేర్, వాల్యూ మారకూడదు కాబట్టి మైనస్ బి స్క్వేర్. ఓకే, సో బి 4 కాబట్టి ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ యాడ్ చేసుకోవాలి. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే, -16 ఇంటూ, సో ఇది వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ వై ఇంటూ 1. సో 2ab సరిపోయింది, 2 ఇంటూ వై ఇంటూ 1. సో బి అంటే 1 ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. సో 9 ఇంటూ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ అంటే 16. 16 ఇంటూ 9, 16 9 144. అట్లానే ఇక్కడ -16 ఇంటూ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1, 16 ఇంటూ 1 16 ఈజ్ ఈక్వల్ టు 16. 16 16 క్యాన్సిల్. ఓకే, సో 9 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 16 ఇంటూ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144. సో స్టాండర్డ్ ఫామ్లోకి మార్చాలంటే ఎంటైర్ ఈక్వేషన్ని 144తో డివైడ్ చేయాలి. సో 9 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ బై 144 మైనస్ 16 ఇంటూ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 144 ఈజ్ ఈక్వల్ టు 1. 144 లెఫ్ట్ సైడ్ వస్తే ఇంకా రైట్ సైడ్ 1 ఉంటుంది. సో ఫైనల్గా దిస్ ఈస్ అవర్ హైపర్బోలా విచ్ ఈజ్ ఇన్ స్టాండర్డ్ ఫార్మ్. ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ బై 9 16 క్యాన్సిల్ అవుతుంది, మైనస్ ఇక్కడ 16 9 క్యాన్సిల్ అవుతుంది, వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ హైపర్బోలా. Therefore కాంజుగేట్ హైపర్బోలా, CH కాంజుగేట్ హైపర్బోలా అని. దీనికి సంబంధించిన ఈక్వేషను ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ బై 16 మైనస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే, సో దిస్ ఈజ్ ఓన్లీ ద డిఫరెన్స్. హైపర్బోలాకి ఈక్వల్ టు 1 ఉంటుంది, conjugate hyperbola equal to -1. Okay, so this is our conjugate hyperbola and we have to simplify.
సో ఆప్షన్స్లో ఇలా ఇవ్వలేదు, సింప్లిఫైడ్ ఫామ్ మన హైపర్బోలా ఎలాగైతే ఉందో ఆ విధంగా ఇచ్చారు. నౌ వీ హ్యావ్ టు సింప్లిఫై దిస్. ఓకే, నౌ వీ హ్యావ్ టు సింప్లిఫై దిస్. సో మళ్ళీ దీనికి ఎల్సిఎం తీసుకుందాం. 9 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 16 ఇంటూ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 9 144. అది రైట్ సైడ్ వచ్చేస్తుంది. సో 9 ఇంటూ ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 16 ఇంటూ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 9 144 ఇంటూ మైనస్ 1 మైనస్ 144. ఓకే, సో ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ అంటే 9x స్క్వేర్ 2ab 2 4 8x. సో 9 8 72x. బి స్క్వేర్ అంటే 16, 9 16 144 మైనస్ 16 ఇంటూ ఏ స్క్వేర్ అంటే వై స్క్వేర్ 2ab అంటే 2y వస్తుంది. సో మైనస్ 16 ఇంటూ 2y అంటే మైనస్ 32y ప్లస్ బీ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 16 ఇంటూ 1 మైనస్ 16. ఈ మైనస్ 144 కూడా లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ 144 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫైనల్లీ కాంజుగేట్ హైపర్బోలా ఈజ్ 9x స్క్వేర్ మైనస్ 16y స్క్వేర్ ప్లస్ 72x మైనస్ 32y. సో 144 ప్లస్ 144 288. 288లో ఈ 16 పోతే ప్లస్ 272 ఈజ్ ఈక్వల్ టు 0. 288 మైనస్ 16. ఓకే, సో 270. దిస్ ఈజ్ అవర్ కాంజుగేట్ హైపర్బోలా. సో హైపర్బోలాకి కాంజుగేట్ హైపర్బోలాకి ఒక కాన్స్టాంట్లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ కాన్స్టాంట్ మైనస్ 16, ఇక్కడ కాన్స్టాంట్ 272. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్.